అమ్మగారు మీకు ఫోన్. హలో చెప్పు భూపతి. ఏ భద్రమ్మ, మా విక్కి సేఫ్ గా ఉన్నాడా? ఏంది ఏం మాట్లాడుతుండావు? నీ కొడుకుండేదే ఈ భద్రమ్మ కోటలో భద్రంగా ఉండాడు. ఆడి గురించి దిగులు పడవాక. నీ కొడుకు రాజు మహారాజులా ఉండాడు. వాడు నీ దగ్గర సేఫ్ గా ఉన్నాడని పోలీసులకు తెలిసిపోయింది. ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండండి. రేయ్, ఈ భద్రమ్మ కోటకి పోలీసులు వస్తారా? నా ఇంటి గేటు దాటి లోపలికి రానికి వాళ్ళకి ఎన్ని గుండెలుండాలా? రాని ఎవడొస్తాడా? రమ్మనా. వచ్చేది మగాడు కాదు, ఆడది. కిరణ్ బేడి. ఈ శివంగి లాంటిది. నా కొడుకు దానికి దొరికాడో వాడి చాప్టర్ క్లోజ్. మొత్తం ఈ అనంతపురం జిల్లాలో నా ఎదురుగుండా నిలబడి మాట్లాడే మొగోడే లేడు. అట్టాంటిది ఒక ఆడదొచ్చి మాట్లాడుద్దా? ఆ నుంచి వచ్చే కిరణ్ బేడి ఈ నుంచి పోయేది డెడ్ బాడీగానే. ఈ పొద్దు ఎవరినేద్దామా అని చూస్తుండా. దాని సావు ఈ భద్రమ్మ చేతిలో ఉండాదని ఆ బ్రహ్మ రాసి పెట్టుండాడు. నిజంగా దానికి ధైర్యం ఉంటే ఈ పత్తికొండలో కాలెట్టమను. నాకెదురు చెప్పలేక ఈ ఊళ్ళో పోలీసులే స్టేషన్ ఖాళీగా చెల్లిపోయినారు. అలాంటిది నా ఇంటి గోడ బద్దలు కొట్టు లోపలికి వస్తావా? ఎంత ధైర్యమే నీకు? చట్టం దృష్టిలో తప్పు చేసినవాడు, తప్పించుకుపోయినవాడు చైనాలో కూర్చున్నా ఆ గోడను కూడా బద్దలు కొట్టి తీసుకొస్తాను. భూపతి కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చాను. మర్యాదగా వస్తే తీసుకెళ్తాను, రాకపోతే ఈడ్చుకెళ్తాను. ఒరేయ్ చవట, నేను ఎవరు ఏంది అన్నది దీనికి తెలీదా? రేయ్, నా వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తే నిన్ను ఈ స్టేషన్ ని కాల్చి బూడిద చేస్తా. ఆ రోజు నువ్వు చెప్పుతో కొట్టినా ఇదే పోలీస్ నిన్ను బూట్తో కొట్టుంటే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చుండేదాన్ని కాదు. ఏ కిరణ్ బేడే, నా కంటి మంటల్లో కాలి ఎంతో మంది ఈ రాయలసీమలో దిక్కు మొక్కు లేకుండా గాల్లో కలిసిపోయినారు. నన్నెదిరించిన పోలీస్ అధికారుల్ని, రౌడీల్ని, రాజకీయ నాయకుల్ని ఈ పత్తికొండ మట్టిలో పాతిపెట్టేశాను. నువ్వు నాకు లెక్క ఏంది? గవర్నమెంట్ ని, పోలీస్ అధికారుల్ని నీ ఇంటి పెంపుడు కుక్కలనుకుంటున్న నిన్ను ఈ రోజు ఇదే పత్తికొండలో మట్టిలో కలిపి అప్పుడు వెళ్తాను. ఇది ఈ గ్రామ దేవత ఎల్లమ్మ తల్లి మీద ఆన. నీకు తలనొప్పొస్తే రిలాక్స్ అవ్వడానికి కాల్చి పారేసే అనుకోవద్దు. నీ తలనే తీసుకెళ్ళడానికి వచ్చిన కిరణ్ బేడిని. ఇది నేనుండే కోటే. భూపతి కొడుకుండేది ఈ భద్రమ్మ కోటలో. మమ్మల్ని దాటి ఆయనని తీసుకొని వెళ్ళిపోగలవా? ఏదే, నా వెనక పెద్ద సైన్యమే ఉండాదే. నీ వెనక ఎవరుండారే? 10 కోట్ల ఆంధ్రుల ఆశీర్వాదాలు నాకున్నాయే. అంతకంటే ఇంకేం కావాలే? రండ్రా, దీన్ని విడిచిపెట్టద్దు, నరకండి.
మొత్తం నేను తేలుస్తా, పుచ్చ లేపేస్తా. రావే రా. సత్యబాబు శృతి మన ఆంధ్రప్రదేశే కాదు ఎంటైర్ ఇండియాలోనే మన పోలీస్ షూ శబ్దం వింటే ఎలాంటి క్రిమినల్స్ అయినా అదిరిపోవాలి. అలా కొట్టు. ఏం నామకం చూస్తున్నావు? కొట్టు. మర్యాద ఇడిచిపెట్టు. బాంబు వేశారంటే బూడిదైపోతావు. ఇడిచిపెట్టండి. ఏ నువ్వు చస్తావని భయమా? చంపడానికి రెడీ అయిన వాళ్ళు చావడానికి కూడా రెడీగా ఉండాలి. హలో కిరణ్ బేడి, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. మర్యాదగా చెప్తున్నాను, నా కొడుకును విడిచిపెట్టు. అది నీకు మంచిది, నాకు మంచిది. అదేంటి సార్, మా అబ్బాయిని ఎవరో వారం క్రితం కిడ్నాప్ చేశారని మీరేగా కంప్లైంట్ ఇచ్చారు. ఇలా ఉన్నట్టుండి మా అబ్బాయిని వదిలిపెట్టమంటే అర్థం ఏంటి సార్? ఏ కిరణ్ బేడి, నాతో ఆడుకోకు. నాకున్నది ఒక్కడే కొడుకు. ఎక్కడున్నారు సార్ మీ అబ్బాయి? యాక్చువల్గా నేను ఎందుకు ఫోన్ చేశానంటే గండిపేట ఏరియాలో ఓ చెరువు ఒడ్డున ఓ 7 దొరికిందట. చూసిన మా పోలీసు వాళ్ళంతా అది భూపతి గారు అబ్బాయిదే అంటున్నారు. అందుకని ఒకసారి మీరు వీలు చూసుకుని బాడీని ఐడెంటిఫై చేయడానికి వస్తారు కదా సార్? కిరణ్ బేడి, సరే నువ్వు పెట్టే. ఇదిగో భూపతే, నీ దశ తిరిగిందే. ఫోన్ లో ఫ్రెష్ న్యూస్ ఒకటి తెలిసిందే. నమస్కారం. ఇక్కడే రండి రండి రండి.
ఈ రోజుల్లో చెడ్డ కొడుకులుండొచ్చేమో గాని చెడ్డ తల్లులుండరు. రాబర్ట్ విలియమ్స్. ఇలాంటి చెడ్డ కొడుకులు చేస్తే వాళ్ళ అమ్మా నాన్నలు ఏడ్చినా దేశం సంతోషిస్తుంది. బోలో భారత్ మాతాకి cheers. హలో, వారిని పాస్ గల అది కాదురా, ఫోన్ చేసి మరి దశ తిరిగిందన్నా, ఇక్కడ చూస్తే రింగ్ రివర్స్ అయిపోయింది. అవునా, సర్లేబా. చూసినా, కొడుకు సుఖపడాలని ఇంట్లో ఉన్న అన్ని రూముల్లో వాటర్ బిడ్ వేయించినాడు. ఈడు చూస్తే వాటర్ ఒడ్డు పడి చచ్చినాడు. ఇదే కదా టైం అంటే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇతను మీ అబ్బాయి కదా? నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి నేను స్పాట్కి వచ్చేసరికి ఐ ఫౌండ్ హిమ్ డెడ్. ఐఎమ్ సారీ. మిస్టర్ భూపతి, నీకెవరి మీద అనుమానం ఉందా? చెప్పండి. ఒక చిన్న క్లూ ఇచ్చినా చాలు. ఐల్ టేక్ ఇమ్మీడియట్ యాక్షన్. చెప్పండి సార్. ప్లీజ్ 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 కోఆపరేట్ చేయండి ప్లీజ్. ఆయన అసలే బాధలో ఉన్నారు. ప్లీజ్ దిలీప్. ఎస్ మేడం. బాడీని పోస్ట్ మార్టంకి పంపించు. సార్ సార్. మీరు అడిగిన దానికి జవాబు చెప్పడానికి ఏమన్నా ఎంక్వైరీ కౌంటరా? మిస్టర్ భూపతి, మూడో క్లాస్ వరకు చదివిన నీకే ఇంత క్రిమినల్ బ్రెయిన్ ఉంటే ఐపీఎస్ చదివిన దాన్ని నాకెంత ఉండాలి చెప్పు? అతి తెలివితేటలు ప్రదర్శిస్తే ఇలాగే కుక్క చావు చేస్తారు. ఎందరినో చంపి కాల్చి బూడిద చేసి మూసీలో కలిపేవాడివిగా. ఇప్పుడు నీ కొడుకు బూడిదని ఎక్కడ కలపాలో నువ్వే డిసైడ్ చేసుకో. అర్జెంటుగా రమ్మని చెప్పారట. టేక్ దిస్. ఏంటి సార్, ట్రాన్స్ఫర్ ఆర్డరా? నిన్నెంత త్వరగా ట్రాన్స్ఫర్ చేస్తే జనం చూస్తూ ఊరుకుంటారమ్మా? పాలకొల్లు కోర్టులో నీ మీద కేసు ఉంది కదా, దానికి సంబంధించిన సమన్సివి. సార్ సార్, మా అమ్మాయి అంత తప్పేం చేసింది సార్? ఏంటయ్యా, ఏమీ తెలియనట్లుగా మాట్లాడుతున్నావేంటి? ఎవరో బాబురావు అనేవాడితో నీ కూతురు పెళ్లి చేసి అతనితో కొన్నాళ్ళు కాపురం చేశాక నీ కూతురిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావే, అది పద్ధతేనా? సార్ తమరు అలా అని చెప్పి అతను కేసు పెట్టాడు. సో ఫన్నీ సార్. ఇలా పాపులారిటీ ఉన్న ఏ వ్యక్తులనైనా తమ స్వార్థానికి ఉపయోగించుకోవడం సహజమేనమ్మా. డోంట్ వరీ, గో అండ్ అటెండ్ ది కేస్. కోర్ట్ ఆర్డర్ని గౌరవించడం మన కర్తవ్యం. ఓకే సార్. మేడం, యాక్సిడెంట్ అయ్యి రోడ్డు బ్లాక్ అయింది. మీరు ఆ పక్కదారి నుండి వెళ్ళండి. ఓకే. కిరణ్ బేడి, ఇప్పుడైనా అర్థమైందా? నా కొడుకును చంపినందుకు నీ దారి మళ్లించి ఎలా లాక్ చేశారు? నా కొడుకు సింహం లాంటి వాడు. వాణ్ణి రాజకుమారులాగా పెంచానే, కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నాను. అలాంటి వాణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపేశా. నేను ఆ రోజే డిసైడ్ చేసుకున్నా, నిన్ను ప్రాణాలతో వదలకూడదని. నిన్ను ఆ రోజే లేపేయాల్సింది. ఇప్పటి వరకు బ్రతికినవ్వడం మేం చేసిన చాలా పెద్ద తప్పు. సిటీ మధ్యలో మేము నిన్ను చంపడం, జనమంతా బెత్తరపోయి చూడటం, కిరణ్ బేడిని దారుణంగా హత్య చేశారని టీవీ వాళ్ళు 24 గంటలు చెప్పిందే చెప్పడం, నీ ఫ్యాన్స్ అంతా మమ్మల్ని చుట్టుముట్టడం, ఇవన్నీ మాకు అవసరమా? నీకిప్పుడు బాగా అర్థమై ఉంటుంది.
ఐపీఎస్ చదివిన నీకన్నా 3వ తరగతి చదివిన నేనే తెలివిగలవాణ్ణని. రేయ్, స్త్రీ కోపానికి బలై సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే కపాలం పట్టుకుని వీధి వీధిన అడుక్కున్నాడ్రా. ఆఫ్టర్ ఆల్ చెత్తనా కొడుకులు మీరెంతరా? మీలాంటి వాళ్లను వేటాడటానికి పుట్టిన పులిరా నా కూతురు. మర్యాదగా మా దారికి అడ్డు తప్పుకుని బతికిపోండి. రే చూసినారా, ఆరిపోయే దీపం దగదగలాడుతుందే, అట్టుంది ఎలవారం. మీరనుకుంటున్నట్టు నేను ఆరిపోయే దీపాన్ని కాను, మిమ్మల్ని అందరినీ కాల్చి భస్మం చేసే జ్వాలని. ఆ జ్వాలని సునామీలా విరుచుకుపడి ఆత్మగల శక్తి నాకుంది. లోపతే ఏడుండో మంచిది కదా, వేసుకే పోదాం. ఇక్కడ మా టైం బాగాలేదు, నువ్వు చెప్పినవన్నీ రౌండ్స్ అవుతాయి. నరికేయండి. కూర్చోండి. ఏ కానిస్టేబుల్, పులిని వేటాడే వేటగాళ్ళం మేము.
నీ కూతురి బూడిదని కృష్ణానదిలో కలుపుతావో మురిక్కాలువలో కలుపుతావో నీ ఇష్టం. అమ్మా! మా అమ్మాయి చిత్తాభస్మాన్ని కలపడానికి తీసుకెళ్తుంటే సడన్ గా నువ్వు కనిపించావు. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నీ కథ విని 50 100 ఇద్దామనుకున్నాను. ఉంచుకో. చూడమ్మా, అంత సాహసవంతురాలైన కూతుర్ని పోగొట్టుకుని భిక్షమెత్తుకోవటానికి వచ్చింది నిజమే, కానీ ఈ డబ్బు కోసం కాదమ్మా, నీకోసం. నిన్ను వేధిస్తున్నానని అపార్థం చేసుకోకు తల్లి. నా డ్యూటీ నా కాళ్ళని చేతుల్ని కట్టి పడేసింది. ఒంటరిగా వాళ్ళని నేనేమీ చేయలేను. చీకట్లో వెళ్తున్న నాకు దీపంలా దారి చూపిస్తావన్న ఆశతో ఇక్కడి దాకా వచ్చాను. నా కూతుర్ని చంపిన ఆ దుర్మార్గులందరినీ అంతం చేయడానికి నువ్వు కిరణ్ బేడిగా మారాలి. నా కూతురు ఆశల్ని ఆశయాల్ని నువ్వు నెరవేర్చాలి. ఆ తెగువ, ధైర్యం, శక్తి నీలో ఉన్నాయి. ఈ కార్యం నీ ఒక్కదాని వల్లే అవుతుందమ్మా, నీ ఒక్కదాని వల్లే అవుతుంది. భలే పెద్ద స్కెచ్చే వేసుకునొచ్చు. ఆ సునామీ గ్యాంగ్కి నన్ను అప్పగించి కాల్చి బూడిద చేసి చెంబు నిండా నింపాలని డిసైడ్ అయిపోయావు. అయ్యో, అంత మాట అనకమ్మా. కల్లో కూడా ఇలాంటి ఎదో ప్లాన్ లేయాలని చూడమాకో. ఏదో చిన్న చితక దొంగతనాలు చేసుకుని హాయిగా బతుకుతున్నాను, దాన్ని చెడగొడతానంటావేంటి? అయ్యో, నీ కూతురు ఎంత పవర్ఫుల్ ఆఫీసర్, ఆవిడ్నే వేసేశారంటే ఆఫ్టర్ ఆల్ నేనెంత? అది కాదమ్మా. అరే, ఎంత చెప్పినా నీ బుర్రకెక్కదా ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోనూ నీ స్కెచ్కి నేను పడేది లేదు. ఎల్లెళ్ళు ఎల్లవయ్యా. నా మాట వినమ్మా. అమ్మా అమ్మా, నా మాట వినమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. నా మాట వినమ్మా. అమ్మా అమ్మా, నా మాట వినమ్మా. ఏమయ్య 500 నోట్ ఇస్తే నేను ఎక్కడ తెచ్చే చిల్లరే? టికెట్ టికెట్ అమ్మా, టికెట్ టికెట్. ఓయ్, బండి సరిగ్గా నడపవయ్యా. దీనికన్నా 2 వీలరే బెటర్. ఎవరండి ఎస్ఆర్ నగర్ లో దిగాల్సింది? ఎస్ఆర్ నగర్. కలుస్తాడు తమ్ముడు. అలాగే అన్నయ్య. తమ్ముడన్నయ్య, టాటా చెప్పడం అటుంచి ముందు నీ జేబులో పర్సు చూసుకో. నా పర్సు కనపడలేదు. నా పర్సు నా పర్సు నీ పర్సు ఎక్కడికి పోలా? అదిగో అమ్మాయి దగ్గర ఉంది. నా పర్సు కొట్టింది నువ్వేనా? ఇవ్వవే. అయ్యో, నా దగ్గర లేదు, నాకేం తెలీదు. ఏమ్మా, చూడడానికి పెద్ద గొప్పింటి అమ్మాయిలా ఉన్నావు, ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదు? గొడవ చేయకండి అయ్యా, గొడవ చేయకండి. నీకు పర్సు కావాలి అంతే కదా? అవును, నేను ఇప్పిస్తాను. కొంచెం ఉండండి, కొంచెం తక్కువయ్యా. కాస్త తక్కువ బాబు. అమ్మా, బంగారు కూడా పెట్టా. మా బుజ్జివి కదూ, మా బంగారు తల్లివి కదూ. ముందు పర్సు ఇచ్చేమ్మా. ఇలాంటి వాళ్ళందరినీ బస్సు వెళ్ళి ఎక్కడిస్తారా? సర్లేవయ్యా, పొద్దున్న ఎవడు మొహం చూశాను, పర్సు ఇచ్చేసానుగా, ఇంకాపండి. అమ్మా అమ్మా, రైట్ రైట్. అమ్మా కొంచెం ఆగమ్మా. అమ్మా, నీకు పుణ్యం ఉంటుంది, కొంచెం ఆగమ్మా. అమ్మా. ఏంటయ్యా? అయింది ఏదో అయింది, ఎందుకమ్మా అంత కోపం? నువ్వెక్కడ తగులుకున్నావయ్యా? ఎల్లాడు సెన్లాగా నా బిజినెస్ అంతా నాశనం చేసావు కదయ్యా. చిన్న పర్స్ కోసం పబ్లిక్ లో నా పరువంతా తీసావు కదా. ఈ పాలకొల్లు మొత్తానికే భాగ్యలక్ష్మి అంటే లక్ష్మీదేవి లాంటిది. అలాంటిది పిక్ పాకెట్ అని ముద్రేసి పారేసావు కదా నీ దుప్ప తెగ. ఆడపిల్లవై నువ్వు ఇలాంటి పనులన్నీ చేయడం తప్పు కదమ్మా. ఏంటయ్యా తప్పు? నా రూటే ఇది. నాకు తెలిసిన విద్య ఇది ఒక్కటే. నేను బతకాలి, దానికి డబ్బు కావాలి, అందుకే ఇలాంటి పనులు చేస్తున్నాను. అది కదమ్మా, అతని పర్సన్ అంత ఈజీగా కొట్టేశావే. అతను ఆ డబ్బుని ఎంత కష్టపడి సంపాదించుంటాడు చెప్పు. డబ్బు లేకపోతే నేనెలా బతకాలి? అందుకని నీకున్న దారి ఇదొక్కటేనా? అవును, నేనెవ్వరి గురించి పట్టించుకోను. నాకు డబ్బిస్తే ఏ పనైనా చేస్తాను. నీకు డబ్బిస్తే ఏమైనా చేస్తావా? ఓ, కావాలంటే నీ తల కూడా తెగ్గొస్తాను. ఓ, అయితే నాతో రా. నీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. ఏయ్, చూడ్డానికి అడుక్కు తినేవాళ్ళ ఉన్నావు, నువ్వు నాకు డబ్బిస్తావా? అవును, నేను చెప్పినట్టు చేస్తే నువ్వు ఎంత డబ్బు అడిగితే అంత నేను ఇస్తాను. ఏం చేయాలి? నువ్వు మా అమ్మాయిలాగా నటించాలి, పోలీస్ ఆఫీసర్ కిరణ్ బేడిలాగా. నీకు నిజంగా ధైర్యం ఉంటే ఒప్పుకో. ఏయ్ భాగ్యం, ఏంటి ఆలోచిస్తున్నావు?
ఇన్నాళ్ళు రకరకాల వేషాలు వేసి వీధులు వెంట తిరిగించాలు. మంచి ఛాన్స్ దొరికింది. సెటిల్ అవ్వవే. ఒప్పుకోవే గుబే. నాతో రావడానికి భయపడుతున్నావా? నేనా? కడుపు నింపుకోవడానికి ఈ ఊరైతే ఏంటి, పొరుగురైతే ఏంటి, వస్తాను. వచ్చా అమ్మా అమ్మా, వాడే తప్పు చేయలేదమ్మా. వాడిని వదిలేమ్మా. అమ్మా నీకు దండం పెడతావమ్మా. వాడిని వదిలే. ఆపండి. ఎన్ని రోజులు ఇలా భయపడి బతుకుతారు? ఇంకా ఎన్ని రోజులు ఇలా ఏడ్చి మీ పిల్లల్ని కాపాడుకుంటారు? ఎన్ని రోజులు మీ మొగుళ్ళు నా తుపాకీ గురి నుంచి తప్పించుకుంటారు? స్టేషన్కి వచ్చి ఒకసారి వీళ్ళ గురించి అడిగి చూడండి. దొంగతనం, చైన్ స్నాచింగ్, పిక్ పాకెటింగ్ అని ఒక్కొక్కడి మీద 100 కేసులున్నాయి. అమాయకుల్ని మోసం చేసి అన్యాయంగా సంపాదించిన డబ్బుతో మీ కడుపులు, మీ కుటుంబాల కడుపులు నింపుతున్నారా? సిగ్గుగా లేదు? ఏం చేయమంటావమ్మా? పేదవాళ్ళం, ఇంతకంటే వేరే దారి లేదు. పేదవాళ్ళట. మూటలు మోసేవాడు పేదవాడు కాదా? కూలి పనులు చేసేవాడు పేదవాడు కాదా? ఎండనక వాననక రోడ్లేసేవాడు పేదవాడు కాదా? ఆటో నడిపేవాడు పేదవాడు కాదా? వాళ్ళంతా వాళ్ళ మనస్సాక్షిని నమ్ముకున్న ధనవంతులు. మీలాగా వాళ్ళందరికీ కల్లా, కపటం, కుళ్ళు, కుతంత్రం ఇవేవి తెలియవు. మీరు మోసగాళ్ళు, సోంబేర్లు. కష్టపడి డబ్బు సంపాదించడం మానేసి ఇలా అడ్డదారులు తొక్కుతున్నారు. కష్టపడి బతకాలంటే 100 దారులున్నాయి. అగరబత్తులు అమ్మండి, అప్పడాలు ఒడియాలు చేసి అమ్మండి, బట్టలు అమ్ముకోండి, కూలి పనికి వెళ్ళండి అయ్యా, ఆటో నడపండి, వీధి వీధి తిరిగి కూరగాయలు అమ్మండి. కష్టపడి 1 రూపాయి సంపాదించినా అందులో తృప్తి ఉంటుంది. మీ భర్తల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. వాళ్ళు మళ్ళీ తప్పు చేస్తే వాళ్ళ ప్రాణాలు నా చేతుల్లో ఉంటాయి. మారండి, మార్చుకోండి. 100%. ఎవరైతే భయపడతారో వాళ్ళు ఖచ్చితంగా తప్పు చేయరు మేడం. వీళ్ళందరికీ మీరంటే భయం ఏర్పడింది కనుక ఇకపై ఏ తప్పు చేయరు మేడం. బోలో భారత్ మాతాకి. చేస్ చేస్ చేస్. శారదా, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఈ ఫోటో చూడండి. వీడి పేరు డానియల్. వీడి చాలా కేసులు ఉన్నాయి. హీ ఇన్వాల్వ్డ్ ఇన్ 3 మర్డర్ కేసెస్, 2 VIP కిడ్నాప్ కేసెస్. ఈ టైంలో అతను కంట్రీ క్లబ్ లో ఉంటాడు మేడం. గుడ్. దిలీప్,
నా ఆఫీస్ ma'am. రూమ్ లో ఉన్న ఫైల్ నంబర్ 32 తీసుకురా. ఓకే నాన్న వస్తానన్నా. అలాగేనమ్మా. వస్తానమ్మా. అలాగే. మిస్ కిరణ్ బేడి వీఆర్ ఫ్రమ్ విజిలెన్స్. మీ మీద మా కంప్లైంట్ వచ్చింది. బై ద వే, దిస్ ఇస్ ద సర్చ్ వారెంట్. ప్లీజ్ కోఆపరేట్ అండ్ స్టే వేర్ ఎవర్ యు ఆర్. ప్లీజ్. మూవ్. Oh, you search there. ఏమండి? మిస్ కిరణ్ బేడి, మీ నాన్న ఒక సామాన్య కానిస్టేబుల్. నువ్వు జీవితాంత పోలీసు ఉద్యోగం చేసినా ఇంత సంపాదించడం సాధ్యం కాదు. అంతకంటే పెద్ద నేరం ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లో కొకైన్ గంజాయి దొరికాయంటే షేమ్ ఆన్ యువర్ పార్ట్. సో యు ఆర్ అండర్ అరెస్ట్. ఇల్లంతా వెతికినా మీకు దొరికింది ఇదేనా? మీరు వెతకాల్సిన చోటు ఇంకొకటి ఉంది. నేను చూపిస్తాను. దిలీప్, చంపేవాణ్ణి కాపాడ్డానికి ఒక్క దేవుడుంటే చచ్చేవాణ్ణి కాపాడ్డానికి